తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. మెగా ఫైనల్స్లో చివరి సంచికకు మీ అందరికీ స్వాగతం. ఈ సంచికకు కూడా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీ ఆర్పి పట్నాయక్ గారికి, శ్రీ మనో గారికి కూడా మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ముఖ్య అతిథుల్లో ఒకరైనటువంటి ఆర్పి పట్నాయక్ గారు, ఆయన సంగీత దర్శకుడు. ఆయన వచ్చినప్పుడు కనీసం ఒక పాటను ప్రజెంట్ చేయాలన్నది నా కోరిక. అది నేను పాడిన పాట అయితే ఇంకా ఆనందం. ఆయన చేసి చైతన్య ప్రసాద్ రాసి నేను పాడిన పాట. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిలీలా వెంటయే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని ఈ బరువు ఈ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు. రాజని పేదని మంచని చెడ్డని భేదమేరుగది యమపాశం కోట ఐశ్వర్యము కటిక దారిద్ర్యము హద్దులే చెరిపెలే మరుభూమి మూటలలోని మూలధనం చేయదు నేడు సహగమనం మన వెంట కడకంట నడిచేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు. Thank you, sir. Thanks for giving a beautiful song to me. హాయ్ 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 నాయక హాయ్ నింకా వాయదాలు వేయక పోరుకైనా పొందుకైనా నీవేగా దేశమైనా దేహమైనా నీవేగా. You have presented it so perfect. సండే అననురా మండే అననురా ఎన్నడు నిదానరా నా రాజా రాయిటురా నా రాజా రాయిటురా చెట్టులక మననా పుట్టలక మననా వాడమననురా నా రాజా రాయిటురా నా రాజా రాయిటురా. పిచ్చెక్కినట్టు పాడా వెళ్ళిపో నీ సీట్కి, ఇంక చాలు ఏం చెప్పకు.
సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ సీనుకి నీతో సిటీ కొడిత మామ మామ ఎక్కడెక్కడని వెతికిస్తాడే పక్క నుండి కవ్విస్తాడే దిక్క కలిగిస్తాడే రకరకములుగా ఒక నన్నే కొంటే కంటే అది కలివిడిగా కదిపేటే జత కోరుకుని ఒంటరిగా. ఈ సంచికలో వివరాలు ఏంటంటే అన్నీ కూడా సంప్రదాయ సంగీతం ఆర్ లైట్ క్లాసికల్ మ్యూజిక్ ఉన్నటువంటి మాధుర్య ప్రధానమైన గీతాలని ఎంపిక చేసుకుని పాడుతున్నారు అనమాట. సినిమా గీతాలు అన్నీ కూడా. అఖిల మన ముందరికి వస్తుంది. బాలు గారు ఇచ్చిన ప్రతి కామెంట్ని ఐ ట్రై టు ఎంప్లాయ్ ఇట్, ఐ ట్రై టు యూజ్ ఇట్ ఆన్ మై నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఐ ఫీల్ ఇట్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ ఇన్ ద లాంగ్ రన్. అఖిల ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల రచన, పొగళింది సంగీతం, వాణి జయరాం గారి గానం, స్వాతి కిరణ్ సినిమా నుంచి ఆనతి నీయరా. ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా నీ ఆనలేనిదే రచింపజాలునా వేదాల వాణితో విరించి విశ్వనాటకం నీ సైగ కానిదే జగాన సాగునా ఆయోగ మాయతో మురారి దివ్య పాలనం వసుమతిలో ప్రతిక్షణం పశుపతిని అధీనమై వసుమతిలో ప్రతిక్షణం పశుపతిని అధీనమై కదులునుగా సదా సదా శివ ఆనతి నీయరా హరా నిన్ని సని పని పమగసగ ఆనతి నీయరా అచలనాథ అర్చింతునురా ఆనతి నీయరా పమ పని గమ పని సని సగ పని సగ గమగ సాని పమ గమగ సా సగ సని ఆనతి నీయరా జంగమ దేవర సేవలు గొనరా మంగళదాయక దీవెన లిడరా సాష్టాంగముగ దండము సేతురా ఆనతి నీయరా సానిప గమ పాని పమ గమగ పాప పవ మపని పాప పప గమ కా స సని సగ సా స సగ గ సగ పప మ పసని సని సాక్క సాక్క సని సాక్క సాక్క సగ గా స సని స గ గ సగ గ పమ గ సగ సని పని పమ గమ గ ఆనతి నీయరా శంకర శంకించకురా వంక జాబిలిని జడును ముడుచుకొని విసపు నాగులను చంకనెత్తుకొని నిలకడ నెరుగని గంగ నీలి ఏ వంకల
this particular performance, I could not see 100% of Akhila. All the very best. Thank you. అఖిల, అసలు ఈ సాంగ్ నువ్వు తీసుకుని పాడినందుకే నిన్ను అభినందించాలి. ఎందుకంటే కుహళేని గారి కంపోజిషన్స్ చాలా ట్రిక్కీగా ఉంటాయి. అక్కడక్కడే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది మనకి, కానీ చాలా చేంజెస్ ఉంటాయి. నీ వాయిస్ ట్రావెలింగ్ బ్యూటిఫుల్గా నచ్చింది నాకు. Thank you, sir. ఎక్సలెంట్, జస్ట్ ఎక్సలెంట్. రక్షాధర, అక్కడి నుంచి ఒకసారి ఊరికే అనోమ్మ చాలు. రక్షాధర శిక్షా దీక్షా ద్రక్ష విరూపాక్ష నీ కృపా వీక్షణాపేక్షిత ప్రతి క్షణుపేక్ష సేయక పరీక్ష ప్రతి ప్రతి నీ కృపా వీక్షణాపేక్షిత ప్రతి క్షణుపేక్ష సేయక నీ కృపా వీక్షణాపేక్షిత ప్రతీక్షను ఉపేక్ష చెయ్యక పరీక్ష చెయ్యక, అదే అనమాట. అది సంధిలో నీ కృపా వీక్షణాపేక్షిత ప్రతీక్షను ఉపేక్ష చెయ్యక పరీక్ష చెయ్యక. ఎలా పాడతావు లైన్ పాడి ఇప్పుడు? నీ కృపా వీక్షణాపేక్షిత ప్రతీక్షనుపేక్ష సేయక. కరెక్ట్. అలాగే నీ కృపా వీక్షణ, ఆ ఫ్రేజ్ పాడు. నీ కృపా వీక్షణాపేక్షిత ప్రతి కృపా వీక్షణ అపేక్షిత, పే యాక్సెంట్ ఇవ్వదు. కృపా వీక్ష, అది అర్థం ఏంటంటే నీ కృపా వీక్షణ అపేక్షిత అని అర్థం. అది కృపా వీక్షణ అపేక్షిత సంధి అవుతుంది. నీ కృపా వీక్షణ ప్రేక్షిత, అది ఎలా అనాలంటే అందులో నుంచి మిక్స్ అయినట్టుగా నీ కృపా వీక్షణ ప్రేక్షిత అనుకోండి. నీ కృపా వీక్షణ అప్రేక్షిత అంటే బెటర్. ఒరిజినల్ కూడా అలాగే ఉంది, ఐ నో దాట్. బట్ ఇఫ్ యూ సింగ్ లైక్ దట్ ఇట్ విల్ బి బెటర్. ఈ పాట పాడినందుకు వాణిజ్యరామ్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది. అలాంటివి నీకు చాలా చాలా రావాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ గివింగ్ us a beautiful song. సుప్రజ దామ్మా. Partha Tega is a very good platform for kids that are here in America. ఎందుకంటే ఇండియా నుంచి ఇక్కడికి అమెరికాకి వచ్చి పార్థ తేగ కండక్ట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సుప్రజ ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన, సంగీతం ఏఆర్ రెహమాన్, గానం చిత్ర అండ్ డాక్టర్ నారాయణ్. ఓకే బంగారం సినిమా నుంచి మనసే తీయగా. మనసే తీయగా స్వరములు చిందేనే తీరని తృష్ణకి అమృతము అందేనే. మనసే తీయగా స్వరములు చిందేనే తీరని తృష్ణకి అమృతము అందేనే. నేనే ఇకపై నేనే ఇకపై నీకే కొలువై, నేనే ఇకపై నీకే కొలువై. మనసే తీయగా స్వరములు చిందినే తీరని తృష్ణకి అమృతము అందేనే. మనసే తీయగా మనసే తీయగా మనసే తీయగా మనసే తీయగా నేనేకపై నీకే కొలువై. గమరి మగరి సని రిస పమగ మద మగరి సని రిస గమ సని సదని మద గమరి గస ని సదా ని స ని స మగ గ ని స పమ మగ సని స గమగ ని ద మగ గ మగ గ గమరి గ ని రి ని గరి మగరి స మద బని దని మద గమరి గస. మనసే తీయగా స్వరములు చిందినే తీరని తృష్ణకి అమృతము అందినే. కన్నులు ఉన్నవి నిన్ను చూసేందుకే, కదలికలు
తుమ్ తక్కదిన్న తక్కదిన తుమ్ తక్కదిన తుమ్ తక్కదిన్న తక్కదిన తుమ్ తక్కదిన తుమ్ తక్కదిన్న తక్కదిన తుమ్ తక్కదిన తుమ్ అని నా తలపే తెలిపిన క్షణమున మనసే తీయగా స్వరములు చిందెనే తీరని తృష్ణకి అమృతము అందెనే. అణువణువున్నది నీ కందించగా చెలువము ఉన్నది నిన్ను అలరించగా. అణువణువున్నది నీ కందించగా చెలువము ఉన్నది నిన్ను అలరించగా. అని నా ప్రాణం అని నా ప్రాణం పలికిన క్షణమున మనసే తీయగా స్వరములు చిందేనే తీరని తృష్ణకి అమృతము అందేనే. మనసే తీయగా స్వరములు చిందినే తీరని తృష్ణకి అమృతము అందేనే. నేనే ఇకపై నేనే ఇకపై నీకే కొలువై నీకే కొలువై మనసే తీయగా స్వరములు చిందినే తీరని తృష్ణకి అమృతము అందేనే. మనసే తీయగా స్వరములు చిందినే తీరని తృష్ణకి అమృతము అందేనే. ధన్యవాదాలు. చాలా అద్భుతమైనటువంటి పాట రెహమాన్ గారి సంగీత దర్శకత్వంలో. చాలా కష్టమైనటువంటి పాట. వినటానికి ఎంత హాయిగా ఉంటుందో పాడటానికి అంత కష్టం. అన్నీ డీటెయిల్డ్గా నువ్వు రావడానికి ట్రై చేసావు. నిజంగా ఇది చాలా బాగా ప్రాక్టీస్ చేసి బాగా అనుభవం ఉన్న సింగర్సే అరిసెచ్చి ఫుల్ సాంగ్ పాడాలంటే ఇబ్బంది పడే పరిస్థితి. కానీ మీకు ఈ వేదికలో ఇలాంటి వెరైటీస్ అన్ని జోనర్లని టచ్ చేసి మీరు పాడగలిగే అవకాశం కల్పించడం అంటే పాడుతా తీగలో చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ సార్. ఎక్కడ తప్పులు వచ్చినా ఫీల్ మిస్ అవ్వకుండా కంటిన్యూ చేసినందుకు డెఫినెట్గా చాలా మంచి అటెంప్ట్ అనే నేను అంటాను. థ్యాంక్ యూ సార్. సేమ్ సజెషన్ ఓన్లీ, దట్స్ ఆల్. ఇది ఒక్క రోజులో చెప్పితే మార్చుకునేటటువంటి పద్ధతి కాదు. ఇలాంటి పాటలు వచ్చినప్పుడు కష్టం పోను పోను నీకే తెలుస్తుంది అనమాట. మిగతా అంతా బాగుంది. ది బెస్ట్ పార్ట్ యూనో ది గా గమ గమ ఎంత బాగా పాడావంటే అక్కడి నుంచి స్వరం అంతా కూడా పర్ఫెక్ట్. దట్ స్వరం పోర్షన్ అద్భుతంగా పాడావు. పాటలో మాత్రం చిన్న చిన్న సంగతులు మిస్ అవుతున్నాం అంతే. అవి నేను చెప్పాను కదా, గులాబ్ జాములో రసంలా ఉండకూడదు, బొరుగుల్లా ఉండాలన్నమాట. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే, ప్లీజ్ వెల్కమ్ అభిజిత్, లేడీస్ అండ్ జెంట్మెన్. ఇప్పుడు పాడుతా తీగ ఫైనల్స్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మొదటి నుంచి ఇప్పటికి నా మ్యూజికల్ స్కిల్ చాలా ఇంప్రూవ్ చేశాను. టు ఆల్ మై ఫెలో ఫైనలిస్ట్, విజయీ భవ, అండ్ ఐ విల్ మిస్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఆఫ్టర్ దిస్ షో ఇస్ ఓవర్. థ్యాంక్ యూ. అభిజిత్ ఎంపిక చేసుకున్న పాట మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి రచన, పెండ్యాల గారి సంగీతం, ఘంటసాల మాస్టర్ గానం, జయభేరి సినిమా నుంచి రసిక రాజ తగువారము కామ.
రసికరాజ తగువారము కామ రసికరాజ తగువారము కామ రసికరాజ తగువారము కామ అగడు సేయతగవ ఏలుదొరవు అరమరికలు ఏలవేల సరసాల సురసాల ఏలుదొరవు అరమరికలు ఏలవేల సరసాల సురసాల ఏలుదొరా నిన్ను తలచి గుణగానము చేసి నిన్ను తలచి గుణగానము చేసి నిన్ను తలచి గుణగానము చేసి దివ్యనామ మధుపానము చేసి నిన్ను తలచి దాప మగరి నిన్ను తలచి నిద సని పమ గరి సరి స నిద ని సమ గమ పమ గమ దని సని ప మగమ ద దని సరి సరి మగ మరి సని సరి స నిద ని స ని పమ ప మగరి స నిన్ను తలచి దని ద దని ద దని దని ద సని పమ పగ మ ప దని సని పమ పగ మ ద నిరి సని పగ మ ద ని స గమరి సరి స సరి సని సని ని సని దని ద ని సని పని ప మగ మ దని స సరి స ని సని పని ప మ ప మ ని సని పని ప మ ప మ గ మ గ ని గరి సరి సని స సరి సని సని దని ని సని పని ప మ ప సని ప మ గరి స sani dani sani sa sa sani dani sani sa magari sani sani sa pa magari sa sani sani pa magari ni 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 da 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 ni da da ni da da ni da ni da ni da da ni da da ni da da ni da ni da ni sani sa ma ga ma pa ma ga ma ni da ni pa ga 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 ma 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 da 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 ni 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 di 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 ga 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 ma 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 di 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 sani sa ga di sani da ni sa ga ri sani da ni sa ri sani da ni sani ri sani da ni sani ga ma da ni da ni sa ri ga di sani da ri sani pa ma ga ma da ni pa ga ma da ni sani sa ri ri pa ma ga ma ri ga ri sani da ri sani pa ma ga ma da ni sa ri sani da ni sani pa ma ga ma da ni sani pa ma ba da ni pa ma ga ri sa నిన్ను తలచి గుణగానము చేసి దివ్యనామ మధుపానము చేసి సారసాక్ష మనసా వచస సారసాక్ష మనసా వచస నీ సరస చేరగనే సరా వేదనా ఎదురవు అరమరికలు ఏల వేల సరసాల సురసాల ఏలుదరా ధన్యవాదాలు.
Can you come here? నిన్ను తలచి గుణగానము చేసి నిన్ను తలచి గుణగానము చేసి నిన్ను తలచి గుణగానము చేసి దివ్యనామ మధుపా నీకు ఈ పాట పాడాలనే థాట్ రావటమే చాలా గొప్ప విషయం. ఎందుకంటే పెండియాల నాగేశ్వరరావు గారు ఆ మహానుభావుడు అన్సల్ మాస్టర్ గారు వాళ్ళు చేసినటువంటి ఇది ఒక డిగ్రీ. దీన్ని నువ్వు ప్రజెంట్ చేయాలనుకునే ఒక థాట్కే నేను అభినందిస్తున్నాను. లాస్ట్లో అది మన పులి గర్జించినట్టు గర్జించావు. ఆ ప్లేస్ అంతా థ్యాంక్ యూ. అంటే ఇది టచ్ చేయాలి అన్నది. మైన్యూట్ మిస్టేక్స్ లేకపోతే అది క్లాసికలే కాదు నాకు తెలిసి. అది మైన్యూట్ మిస్టేక్స్ వస్తేనే క్లాసికల్. నువ్వు డైరెక్ట్గా పాడాను, లేదంటే ట్రాక్ రికార్డ్ చేసి నువ్వు +1లో పాడినట్టు ఫీలింగ్ వస్తుంది. ఆయుష్మాన్ భవ. అందరూ వింటున్నప్పుడు ఇంత కష్టమైన పాటని ఎవరు తాళాలు వేసి తాళం ఉందా, కరెక్ట్గా ఉందా, లేదా స్వరస్థానాలు సరిగ్గా ఉన్నాయి లేదా ఎవరు విచారించరు. ఎందుకంటే యూ హ్యావ్ మెస్మరైజ్డ్ దెమ్ ఆల్. యూ హ్యావ్ మెస్మరైజ్డ్ దెమ్ ఆల్ బికాస్ విత్ యువర్ బ్రీదింగ్ కెపాసిటీ అండ్ ఎవ్రీథింగ్. ఆఖరిని ఎంతసేపు సస్టైన్ చేసావు? ఇంత పాట పాడిన తర్వాత వాళ్ళు ముక్తాయి అయ్యే వరకు నువ్వు సస్టైన్ చేస్తూ ఉన్నావు. అందులో శృతిలో సస్టైన్ చేస్తున్నావు. ఏ రాగాలు ఉన్నాయి? 2 రాగాలు, చక్రవాక అండ్ కానడా అండ్ చక్రవాక. అండ్ యువర్ ట్రాన్సిషన్ ఫ్రమ్ కానడా టు చక్రవాకం, చిట్టస్వరం పాడుతున్నా సరే, పాట పాడుతున్నా సరే, యాజ్ ఇఫ్ ఒక ఎపిసోడ్లో నువ్వు స్కేల్ చేంజ్ పాడావు చూడు, అంత ఈజీగా పాడేసి అంత ఈజీగా ట్రాన్సిషన్ అవుతున్నావు. పాడుతున్నప్పుడు మేము ఆలోచిస్తాం చక్రవాకంకి ఏంటి నీరా అది ఎక్కడ వస్తుందా, అది వస్తే కానీ మనకు రంగు రాదు కదా అని ఆలోచిస్తే తప్ప రాదు. యువర్ ట్రాన్సిషన్ ఈజ్ సో ఫాస్ట్, సో బ్యూటిఫుల్. ఫస్ట్ అలా ఒకసారి పాడేసి నేనేం చెప్పను, అండ్ యు గో అండ్ సిట్ ఇన్ యువర్ సీట్. పోరా. థ్యాంక్ యూ. భావన, దమ్మ, ప్లీజ్ వెల్కమ్. Since we're all in the finals, I would like to wish all my fellow contestants good luck and good luck to everybody. భావన ఎంపిక చేసుకున్న పాట ఆరుద్ర గారి రచన, సంగీతం నారాయణ. ఎస్ఎం సుబ్బయ్య నాయుడు గారు గానం జానకమ్మ, మురిపించే మొవ్వల నుంచి నీలీల పాడిద దేవ. ఈ పిల్లలు వీళ్ళు ఎంత కష్టమైన పాటలు ఎంపిక చేసుకుంటున్నారు. నన్ను లాలించు మా ముద్దు దేవా, నీ లీల పాడేద దేవా. నీ లీల పాడేద దేవా. సింధూర రాగంపు
ఎలమేది లీలా పాడేద దేవా సగమవని లీలా పాడేద దేవా ని సని ద ప మగరి సని పాని సగమ ప మగరి సని ధమ ప గరి ని లీలా పాడేద దేవా సారి సా ని సరి సా ని ని సా ప ప ని ని సా మ మ ప ప ని ని సా గగ స ని ని సా ప ప ని మ మ ప గ గ మ మ ప ప ని ని సా స గ రి ని సా పాని ద ప మ గ రి స ని స గ గ స గ మ ప గ రి స ని స గ సా ని ని ప మ మ ప ని ప స ని ద ప మ గ రి స గ సా గ మ ప ని సా ని స గ రి స రి ని స రి స ని రి గ రి ని స రి స ని గ రి ని గ రి గ ని రి గ రి ని గ రి ని ని రి ని ని స స ని రి ని ని స స ని ద ప ని ని సా ఆ ఆ ఆ రి ని స ప ని మ ప గ మ ప ని స రి ఆ ఆ ఆ సా ని ప ని స రి స ని స రి స ని ప ని మ స ప ని మ ని మ మ ప ని మ ని స ని సా ప ని మ ని స ని సా మ గ ప మ స రి స ని ని స ని ప స రి స ని స స స స స స గ రి గ రి స ని గ రి స ని స రి స ని ద ప ప ని మ స ని ద ప మ ప ని మ గ రి స గ మ ప గ మ ద ప స ని గ రి స ని ప రి స ని స గ రి రి స ని ద మ ప ని ని లీలా పాడేద దేవా నన్ను లాలించు మామూతు దేవా నీ లీలా పాడేద దేవా ధన్యవాదాలు వాట్ ఏ ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ లైఫ్లో. అక్కడ రెగ్యులర్గా సంగీతం నేర్చుకుంటున్న పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి ఫాస్ట్ జీవితానికి మీరు తీసుకున్నటువంటి ఎఫర్ట్, మీ తల్లిదండ్రులు తీసుకున్న ఎఫర్ట్, ఆ రిజల్ట్ ఇక్కడ ఈ ఏజ్లో మీరు ఈ మాత్రం పాడటం అనేది అసలు ఊహించనటువంటి సంఘటన మీరు వాస్తవం చేసి చూపించారు ఈ వేదిక పైన. మీ జన్మ ధన్యం, మీ పాట విన్న మా జన్మ ధన్యం. Back of your mind, while you were singing, you had a fear. Am I going to present my 100% or not? That was evident while you were singing. Otherwise, it was a perfect presentation. Thank you, sir. What I always suggest to all the singers is, you may start with a wrong note. That's a different issue. You may miss a tempo. That should be forgotten, that's all. If that goes on prodding into your memory, all the things you do ahead will also very consciously be little bit troublesome while executing it. First of all, the fantastic part is this song has no doubt about the swaras and everything. It is tough composition. More tough is the tala prakriya. And everybody, even to our rhythm players, somebody will be showing like this. Otherwise, after some time, you miss which is exactly Sama, because he has come the ఎదురు వరదు అంటాం కదా, ఎదురు వస్తుంది అనమాట స్వరం అంతా కూడా. ఎక్కడ అది చూసి మనకు తెలియకుండానే అది సమం అనుకొని మన సమానికి వాయించేస్తారనమాట. అప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. And you are not bothered to look at anybody showing this tala prakriya to you. Nobody, you are not bothered. You are just sitting, looking straight, and your tempo was 100% perfect. That is the plus point. Okay.
The missing things are very starting all up, the sangatis were not clean, you know that. And after that, నీలీల పాడేద దేవా మనవి ఆలించవేడేద దేవా. The first time it was totally flat. And halfway through for the charanam, to start the charanam, there you miss the count where to take. You were like that, and then you have come back again with little delays. These were the mistakes you have committed. But when you sing a tough song like this, when you finally made up your mind, I want to sing this song, these mistakes make a big difference, isn't it? In that big song, the overall picture is fantastic. There are small dots. Otherwise, we are not machines. It happens. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ పిలిచారనుకో, పిలుస్తారు వాళ్ళు, నీకు బుద్ధి ఉండక్కర్లేదురా నువ్వెందుకు రావడం ఇక్కడికి అని మీరు అడగొచ్చు. ఇది ఏదో శిశురువేత్తి పసురువేత్తి వేత్తి గాన రసపడి అని మీరు చెప్తుంటారు. అలాగా పశువులు కూడా శిరకంపన చేసేటువంటి స్థితి సంగీతానికే ఉందని మహనీయులు చెప్పేటువంటి మాట. సో ఇప్పుడు ఈ అమ్మాయి నిలుచేర మనసాయరా పాట పాడింది, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, చాలా బాగా పాడింది. ఇవన్నీ ఏదైనా అట్లా అనుకుంటే మనకి ఏ గొడవ ఉండదు, మనకి ఏం బాగా పాడిందో చెప్పు అని. ఇప్పుడు గబుక్కున అక్కడెక్కడో కొంచెం మిస్టేక్ చేసావు నువ్వు అన్నాను, ఏంటండి అని అడిగింది అనుకుంటే నేను చెప్పలేను. మనకు తెలియనప్పుడు ఎందుకు చాలా బాగుందని మనల్ని అడగరు, మనం చెప్పాల్సిన పని ఉండదు. ఆయన పాటను మీరు అద్భుతంగా ఆలపించారు. సంగీతం జోలికి నేను మళ్ళీ నాకెందుకు చెప్పండి సార్, నాకెందుకు కావాలా? నాకు ఎందుకు అంటూనే దీన్ని జావళి అన్నారు మీరు. ఇది జావళి కాదు, ఇది గజల్. అది మీరు జావళి కదమ్మా అని అడిగారు ఇందాక, ఆవిడ పాడు ఆ లెక్కలో వేసేసుకున్నారు నేను కూడా. ఇది అంటే అన్ని జావళీల రౌండ్ ఏమో, ఇది అదొక రౌండ్ ఉంటుంది కదా సార్, నాకు తెలియక. అది ఇదేంటండి దాన్ని అడిగారు కాబట్టి ఇదేంటిది? ఇది ఒక గజల్ అంటారు. గజల్ అంటే ఈ మధ్య గజల్స్ కూడా జావళీలు అంటున్నారా? లేదుగా, ఏమో అట్లాంటిది ఏమన్నా ఉందేమో. నీకు అసలు ఏం బ్రెయిన్ పనిచేయట్లేదా? నీ వయసు ఎంత, నువ్వెంత, అసలు ఆ పాట ఏమిటి, ఆ పాడే విధానం ఏమిటి అంటే నీ ఇష్టమేనా? అంటే వినేవాళ్ళు ఉన్నారు కదా అని పాడతావు అలాగా? బాలు అయ్యా, నువ్వు పాడుతున్న పాట ఏమిటి, ఆ రాగం ఏమిటి? శంకరాభరణంలో ఇది మధ్యమ శంకరాభరణానికి దానికి దీనికి తేడా తెలియదా నీకు? ఇది శంకరాభరణ సినిమా తప్ప శంకరాభరణ ఎంతసేపటికి సినిమాల్లో పాడతాం, సినిమాల్లో చేద్దాం అనేది, కానీ దానికి ఒక అర్థం, దానికి ఒక కాన్ఫిడెన్స్ ఉండదా నీకు? బాలసుబ్రహ్మణ్యం గారి పుణ్యమాని పాటలు పాడేవాళ్ళు చాలామంది పాడుతా తీయగా కార్యక్రమంలో రావడం ఒక ఎత్తు. వాళ్ళందరికీ ఒక అందమైనటువంటి సంస్కారం నేర్పారు. ఇంత అందమైనటువంటి సంగీతం నేర్చుకునేటువంటి విద్యార్థులకి వాళ్ళకి ఆ పరిమళాన్ని అబ్బినట్టు ఇంత అందమైన సంస్కారాన్ని నేర్పినటువంటి అతి తక్కువ మంది వ్యక్తుల్లో బాలసుబ్రహ్మణ్యం గారు ఒకరు.